వాళ్ళందరినీ కూడా తరలించే కార్యక్రమం కానీ వెజిటబుల్ మార్కెట్ కానీ ఎక్కడ ఏం చేయాలనే ఆలోచన మీద దృష్టి పెట్టినాం. అలాట్మెంట్ ఎట్లా చేయాలనేది దాని మీద కమిషనర్ గారు మరి అట్లే అడిషనల్ కలెక్టర్ వారు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ కూడా మున్సిపాలిటీ. సో ఈ ఇంటగ్రేటెడ్ మార్కెట్ కూడా త్వరగతిన దాన్ని యూజ్లో పెడతాం. అంటే అది అక్కడ వెజిటబుల్ మార్కెట్ కానీ నాన్ వెజ్ మార్కెట్ కానీ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ మార్కెట్ ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం అదొకటి. ఈ రెండింటి మీద ఈరోజు దృష్టి పెట్టింది. డబల్ బెడ్రూమ్ ఓ పక్క, అట్లనే ఇంటగ్రేటెడ్ మార్కెట్ సమీకృత మార్కెట్ ఏదైతే ఉందో వెజ్ అండ్ నాన్ వెజ్, సో ఈ రెండు కూడా ఒక పక్క కంప్లీట్ చేస్తూ మరి అలాట్మెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు పక్క గొప్పగా సాగుతుంది. ఏ విలేజ్కి వెళ్ళినా ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమాలు ఉన్నాయి. ఏ లేన్కి పోయినా కనీసం 3-4 ఇండ్లు ఆడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇల్లు కూడా చాలా బాగా కట్టుకుంటున్నారు. ఓ మంచి వాతావరణంలో నడుస్తూ ఉంది. గత 3 నెలల కింద మొదలుపెట్టిన సన్న బియ్యం అయితేంది, ఇందిరమ్మ ఇల్లు అయితేంది, ఇప్పుడు ఇచ్చే రేషన్ కార్డులు అయితేంది, మొన్ననే ఉత్తమ్ సార్ కూడా పోచంపల్లి రావడం, ఆ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేయడం, ఇవన్నీ ఒక మంచి సందర్భంగా ఒక పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గొప్పగా జరుగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా మన బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు కూడా నిధులు రావడం, ఆ కాలువలు కూడా అంతకుముందు 2 మీటర్లు 1.5 మీటర్ల వెడల్పున్న కాలువ ఈరోజు 7 మీటర్లు చేస్తూ, అంటే నీటి ఫ్లో ఏదైతుందో అంతకుముందు 35 క్యూసెక్లు పోయే నీళ్లు ఈరోజు 350 క్యూసెక్స్ వాటర్ వెళ్ళే కార్యక్రమం చేస్తూ 70,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేసే కార్యక్రమం జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ గారు వాటికి సంబంధించిన నిధులు ఇచ్చే కార్యక్రమం కూడా చేసిండ్రు. సరే, ఇవే కాక అన్ని కార్యక్రమాలు గ్రామాలలో బస్సులు పోయే కార్యక్రమం జరుగుతుంది. కొత్త కొత్త రూట్స్లో బస్సులు పోయే కార్యక్రమం చేసినాం. పొన్నం ప్రభాకర్ గారు మరి అట్లాంటి గొప్ప కార్యక్రమం, అంటే బస్సులు లేని పరిస్థితి ఉండే, అట్లీస్ట్ ఒక 40 రూట్స్ మేము యాడ్ చేసినాం అనుకుంటా. కొత్త బస్సెస్ వస్తున్నాయి. భువనగిరిలో కూడా బస్ స్టాండ్లో ఈవినింగ్ అయితే బస్సులు దొరకకపోయింది. 6 బస్సులు కొత్త 6 బస్సులు ఒక షటిల్ ఉప్పల్ నుంచి భువనగిరికే పెట్టే కార్యక్రమం చేసినాం. సో భువనగిరి బస్ స్టాండ్ కూడా డెవలప్ చేసే కార్యక్రమం పొన్నం ప్రభాకర్ గారిని అడిగినాం. దానికి కూడా శాంక్షన్స్ అడుగుతున్నాం. ఈరోజు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు హరీష్ రావు గారు అంటున్నారు, ఇక్కడ మన ఇది ఎక్కడ అది ఎక్కడ నిఖిల్ గురుకుల్ హాస్టల్స్ విషయంలో మరి వాళ్ళు అక్కడ పిల్లలు పాదయాత్ర చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు దాని మీద దృష్టి పెట్టండి అని మాట్లాడుతున్నారు. ఈరోజు మేము ఒక్కటి చెప్పదలుచుకున్నాము, అంతకుముందు ఉన్న గురుకులాలన్నీ కూడా 10 ఏళ్ల పాటు ధనిక రాష్ట్రమైన తెలంగాణని అప్పుల పాలు చేసిండ్రు, అడ్డగోలు ప్రాజెక్టులు కట్టిండ్రు. అట్లాంటి అడ్డగోలుగా డబ్బులు దుర్వినియోగం చేసి కూలిపోయే ప్రాజెక్టులు కట్టిండ్రు తప్పితే విద్యాలయాల మీద, స్కూల్స్ మీద ఏమన్నా దృష్టి పెట్టినరా? ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాము. ఈరోజు తెలంగాణలో ఉన్న గురుకులాలన్నీ కూడా రెంటెడ్ స్కూల్స్లలో నడుస్తున్నాయి. కనీస వసతులు కూడా లేవు. ఒక కిచెన్ లేదు, యుటెన్సిల్స్ లేని పరిస్థితులల్లో మొన్నటిదాకా ఉండే. మీరు పెట్టిన నాటి నుంచి ఉన్న గురుకులాలల్లో అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తున్నాయి. అక్కడ వసతులు ఏమి లేవు. ఈరోజు మేము అంటే అలంపూర్లో పిల్లలు పాదయాత్ర చేస్తున్నాను అంటే ఎక్కడో చెదురుముదురు ఘటనలు జరుగుతాయి. అది ఎగ్జాంపుల్ పెట్టి మీరు ఏం చేయలేదని మీరేం చేసినారు? 10 ఏళ్ళ నుంచి అన్నీ మీరు పెట్టిన గురుకులాలన్నీ కూడా మొత్తం స్టేట్లో లక్షల కోట్ల అప్పులు తెచ్చి అడుగులుగా వ్యర్థం చేసారు తప్పితే మీరు అన్నీ కూడా ప్రైవేట్ బిల్డింగ్లు, రెంటెడ్ బిల్డింగ్స్లే ఉన్నాయి. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు దాని మీద ఎడ్యుకేషన్ మినిస్టర్ వారే ఈరోజు స్పెషల్ దృష్టి పెట్టి ఇది కాదు నడిచేది, ఇది కాదు అని చెప్పి ఇంటగ్రేటెడ్ స్కూల్స్, అంటే ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో ఇంటగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. భువనగిరిలో కూడా మనకు సంబంధించిన 200 కోట్ల రూపాయలతోటి 25 ఎకరాలల్లో ఇంటగ్రేటెడ్ స్కూల్కు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేసుకున్నాం. దాన్ని త్వరలో దానికి టెండర్లు కూడా పిలిచినాం. ఆ ఇంటగ్రేటెడ్ స్కూల్ కార్యక్రమం ఫౌండేషన్ త్వరలో ముఖ్యమంత్రి గారు టైం ఇచ్చి వారి టైం తీసుకొని వారితో ఫౌండేషన్ వేయించే కార్యక్రమం చేస్తాం. మీరు ఒక పక్క ఇంటగ్రేటెడ్ స్కూల్స్కు ఎక్కడ కూడా కిరాయి ఇళ్ళల్లో అంటే లీజ్ తీసుకున్న బిల్డింగ్లలో నడిపినరు అరకొర వసతులతోటి. ఈరోజు మేమేం చేస్తున్నామా అంటే, మేము ఇంతకుముందు ఏది నరేందర్, ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మాకు భువనగిరిలో ఉన్న
భువనగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించే పోచంపల్లిలో ఏదైతే బాయ్స్ స్కూల్ ఉన్నదో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నదో దానికి సంబంధించి 5 ఎకరాల ల్యాండ్ అలాట్ చేసి పర్మనెంట్ బిల్డింగ్ పెట్టి కట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఒలిగొండల బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో దానికి 5 ఎకరాలు ఇచ్చి దానికి స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి బిల్డింగ్స్ కట్టే కార్యక్రమం చేస్తున్నాం 30 కోట్ల రూపాయలతోటి. అట్లనే భువనగిరి మండలంలో కూడా 5 ఎకరాలు ఇచ్చే ల్యాండ్ ఇక్కడ కూడా భువనగిరిలో మరి ఇది బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. అంటే ఇట్లా ఈ విధంగా పర్మనెంట్ బిల్డింగ్స్ మంచి వసతులతోటి మరి స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు అన్నిటికంటే గొప్ప విషయం ఇంకోటి ఏంటంటే భువనగిరిలో డిగ్రీ కాలేజ్ లేదనేది ఒకటి ఉండే. అంతకుముందు పేరుకు శాంక్షన్ ఇచ్చినట్టు ఇచ్చిండ్రు. ఎక్కడనో అనంతారంలో కిరాయి బిల్డింగ్లో నడిస్తే ఆడ 50-60 మంది చదువుతలేరు. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఈ 3 గర్ల్స్ బాయ్స్ 2 బాయ్స్ మొత్తం 3 ఏదైతే బీసీ హాస్టళ్లకు బీసీ గురుకులాలకు ఏదైతే శాంక్షన్స్ ఇవ్వడమే కాకుండా భువనగిరిలో బీసీ డిగ్రీ కాలేజ్కు బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్కు కూడా శాంక్షన్ ఇచ్చి దానికి 10 ఎకరాల భూమి కూడా అలాట్మెంట్ చేసే కార్యక్రమం చేస్తున్నాము. దానికి కూడా సంబంధించిన నిధులు తీసుకొచ్చే కార్యక్రమం. అంటే మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా పర్మనెంట్గా చేస్తున్నాం. మీరు హరీష్ రావు గారు మీరేమన్నా ఇట్లాంటి కార్యక్రమాలు చేసిర్రా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. మేము ఈరోజు గురుకులల్లో ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ హాస్టల్స్లల్లో మెస్ ఛార్జీలు 40% మెస్ ఛార్జీలు పెంచి ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఎట్లా ఉందంటే వారానికి 2 రోజులు నాన్ వెజ్ ఇస్తున్నాం. మార్నింగ్ బూస్ట్లో మిల్క్లో